యాక్చువల్లీ మాకు ఒక వారం రోజుల క్రితమే పంచాయతీరాజ్లో డిపార్ట్మెంట్లో డీఈగా పనిచేస్తున్నటువంటి ఒక ఆఫీసర్ వచ్చేసి కంప్లైంట్ చేశాడు. అతన్ని కావాలని తాండూరు నుంచి కుల్కచెర్ల అని ఒక రిమోట్ ఏరియాకి పంపించారు అని చెప్పేసి అక్కడ రిమోట్ ఏరియా అయిపోయిందని చెప్పేసి ఇక్కడ వచ్చి అతను ఇంజనీరింగ్ చీఫ్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కనకరత్నం గారికి వచ్చేసి ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు. నన్ను మళ్ళీ అట్లీస్ట్ వికారాబాద్లో ట్రాన్స్ఫర్ చేయండి, అది కుల్కచెర్ల మరీ లాంగ్ అయిపోతుందంటే సరే దాని గురించి ఒక 50,000 రూపీస్ బ్రైబ్ ఇవ్వాలని చెప్పేసి ఇతను మాట్లాడాడు. అది ఆల్రెడీ రికార్డెడ్ ఉంది. అది తీసుకొని వచ్చి మా దగ్గరకు వచ్చాక ఈరోజు మార్నింగ్ మేము అది వెరిఫై చేసాము. ఈ ఆఫీసర్ గురించి వెరిఫై చేసాక కేసు రిజిస్టర్ చేసేసి ఈరోజు ఆ 50,000 రూపీస్ క్యాష్ ఫినాక్సిలిన్ పౌడర్ అప్లై చేసేసి కంప్లైంట్ పంపించాము. మేమంతా కింద నిలబడ్డాము. అతను వచ్చాడు, ఆర్డరు టైప్ అవుతుందని చెప్పేసేస్తే ముందు 50,000 ఇవ్వగానే తీసుకోవాలి మేము లోపలికి వచ్చి పట్టుకున్నాము. ఇమీడియట్గా చూసాము, చేతులు కడిగించాము. లెఫ్ట్ హ్యాండ్ తోటి అతను యాక్సెప్ట్ చేశాడు కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి, కలర్ చేంజ్ అయ్యేది. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ నుంచి తీసుకొని లెఫ్ట్ సైడ్ ప్యాంట్ పాకెట్ కూడా పెట్టేసుకున్నాడు అతను. ప్యాంటు కూడా మేము వాటర్లో సొల్యూషన్లో చెక్ చేస్తే అది కూడా కెమికల్ టెస్ట్ పాజిటివ్ వచ్చేసాము. ఇప్పుడు అరెస్ట్ చేశాము. ప్రొసీజర్ అంతా అయిపోయాక ఈరోజు రిమాండ్ చేస్తున్నాం. గతంలో ఏమైనా ఇలాంటి అవినీతి ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాము. ఎందుకంటే ఇంజనీరింగ్ చీఫ్ అనేది తెలంగాణ స్టేట్ హెడ్ ర్యాంక్ ఇది చాలా పెద్ద ర్యాంకు. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత పెద్ద ర్యాంకు డైరెక్టర్ ట్రాప్ చేయలేదు. అన్నీ ఎంక్వైరీస్ చేస్తాం. ఎస్సీబీ అధికారులు చాలా దూకుడుగా ఉన్నారు, ఎవరినైనా సరే వదిలిపెట్టారు. కానీ లక్షల్లో జీతం తీసుకుంటూ పంచాయతీరాజ్ అనేటువంటి మంచి శాఖలో పనిచేస్తూ ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. సో నెక్స్ట్ వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు ఈ కేసే చాలా ఉదాహరణ. ఎందుకంటే ఎలాంటి ఆఫీసర్ కానీ ఏ ర్యాంక్ ఆఫీసర్ కానీ కంప్లైంట్ చేస్తే వదిలిపెట్టేది లేదు, తప్పనిసరిగా వెళ్ళాల్సి వస్తుంది. కాంట్రాక్టర్స్ ఇంతకుముందు ఇచ్చారు మాకు చాలా కంప్లైంట్స్, కాంట్రాక్టర్స్ తీసుకున్నాయి. ఇప్పుడు సేమ్ డిపార్ట్మెంట్ వాళ్ళ డిపార్ట్మెంట్ అతనే కంప్లైంట్ ఇచ్చాడు. ఇది కూడా సక్సెస్ అయ్యేది కేసు. గతంలో కూడా 2 సార్లు ఈయన రిటైర్మెంట్ అయినా కూడా నాకు ఇదే జాబ్ కావాలని కూడా మళ్ళీ మార్చిలో ఇతను యాక్చువల్లీ రిటైర్ అయ్యాడు. రిటైర్ అయ్యాక మళ్ళీ 1 year ఎక్స్టెన్షన్ వచ్చేసి తీసుకున్నాడు. తీసుకొని సేమ్ పోస్ట్లో కంటిన్యూ అవుతున్నాడు. మధ్యవర్తి ఎవరు లేరు, మీడియేటర్స్ అనేది మేము తీసుకొచ్చుకున్నాం. మీడియేటర్స్ వాళ్ళ కోసం ప్రొసీజర్స్ అన్ని చేస్తాం. తర్వాత ఇంకోటి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ కానీ ఏ ర్యాంక్ ఆఫీసర్ కానీ ఎవరైనా మిమ్మల్ని లంచం అడిగినప్పుడు తప్పనిసరిగా మా నెంబర్ ఉంది 1064కు మీరు కాల్ చేస్తే 24 hours మీ టోల్ ఫ్రీ నెంబర్ ఇది. ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటాము, తప్పనిసరిగా కేసు రిజిస్టర్ చేస్తాం.